ఈరోజు వీజింగ్ గురించి తెలుసుకుందాం. వీజింగ్ అంటే ఏంటి, దాని ఏ కారణాల వల్ల వీజింగ్ వస్తుంది. వీజింగ్ అంటే మనం తెలుగు భాషలో దాన్ని పిల్లి కూతులు అంటామండి. అంటే విజిలింగ్ సౌండ్ డ్యూరింగ్ ద బ్రీత్ చేసేటప్పుడు వచ్చే విజిలింగ్ సౌండ్నే మనము వీజింగ్ పిల్లి కూతులు అంటాం. ఇది చాలా కండిషన్స్లో రావచ్చు. ఏ కండిషన్స్లో మోర్ కామన్గా వస్తుంది అంటే, అందరం కూడా ఎప్పుడైనా విజిలింగ్ కానీ వీజ్ వచ్చింది అంటే అందరం అనుకుంటాం ఎలర్జీ, ఆస్తమా, అంతే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటాం. కాదండి, చాలాసార్లు వీజింగ్ అనేది వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. ఏ కారణాల వల్ల రావచ్చు అంటే, సిఓపిడి వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఎయిర్వే ట్యూమర్, విండ్ పైప్లో గాలిగొట్టంలో కనుక ఏదైనా ట్యూమర్ ఉన్నా కూడా రావచ్చు, లేదంటే ఫారెన్ బాడీ ఏదైనా కాయిన్ కానీ, బీటిల్ నట్ కానీ, ఆర్ మనకి నట్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే మీకు లంగ్స్లోకి స్లిప్ అయినప్పుడు కూడా మీకు వీజింగ్ సౌండ్ రావచ్చు. ఇది వీజింగ్ యొక్క కారణాలు. అండ్ వీజింగ్ అనేది ఎందుకు, మనము మోస్ట్ ఆఫ్ ద టైం ఏమనుకుంటాము, వీజింగ్ సింపుల్ కదా వదిలేద్దాం అనుకుంటాం. కానీ యువర్ లంగ్స్ మైట్ బి టెలింగ్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ అండర్లయింగ్ ద వీజింగ్. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ఇట్. ఇంకొక ఆస్తమా కండిషన్ ఏది, మన ఆస్తమా మిమిక్ చేసేది వెరీ ఇంపార్టెంట్, ఫారెన్ బాడీ. అంటే లంగ్స్లో ఏదన్నా ఫారెన్ బాడీ ఉంటుంది, కొన్ని గ్రౌండ్ నట్ కానీ, సీడ్ కానీ ఏదో ఎప్పుడో వెళ్ళుంటుంది, దాన్ని మనం తెలియకుండా ఆస్తమా అనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ తర్వాత బ్రాంకోస్కోపీ చేస్తే తెలుస్తుంది ఏమిటంటే, లోపల ఫారెన్ బాడీ గ్రౌండ్ నట్ కానీ, పీనట్ కానీ, కరక్కాయ కానీ, లవంగం కానీ ఇలాంటివి వెళ్ళి ఆల్రెడీ కూర్చొని ఉంటే దానివల్ల వీజింగ్ సౌండ్, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అది మనకి లాస్ట్లో ఎప్పుడో తెలుస్తుంది. సో ఇలాంటి ఫారెన్ బాడీస్ కూడా ఆస్తమా లాగా మిమిక్ చేయొచ్చు, అంటే అలాగా యాక్ట్ చేయొచ్చు.